అసలు మనిషిని నడిపించేది ఏంటిది? ఇంకేంటి కాళ్ళు అని కారణం ఆడకురి. పైసలు పైసలు, పైసామే పరమాత్మహే గిట్లనే అంటారు కదా. మనిషికి సంపాదన ముఖ్యమే, కానీ మంది కొంపలు ముంచే సంపాదన ఎందుకోల్లా? ఆ పైసలు తింటే ఏం ఫాయిదా, ఏం బరకత్ ఉంటుంది? తినతిండి పైకి పడుతుందా? మోసం చేసి కమాయించు కూడా ఒక కమాయించుడేనా? నేను చెప్పేది బరాబరేనా కాదా? ఇప్పుడు గిట్లెందుకు చెప్తున్నా అంటే, కొందరు ఉంటారులా సర్కారు కొలువులు చేస్తారు, నెలకు వేలకు వేలు జీతం తీసుకుంటారు, కానీ వాళ్ళకు అసరు కంటే కోసరు మీదనే పాయం బాగుంటుంది. జీతం కంటే కూడా లంచాల మీదనే పానం కొట్టుకుంటుంది. అసంటి లంచగొండ ఆఫీసర్లు మళ్ళా మళ్ళా దొరికిర్రు. వాళ్ళ కథ ఏందో, వాళ్ళకి ఎన్నడ బుద్ధి వస్తుందో మనం అట్లా అరుచుకుని వద్దాం రాని. మరి ఫస్ట్ అయితే ఈ సినిమా చూడుర్రి. కామారెడ్డి జిల్లా జగంపల్లి దగ్గరున్న ఆర్టీ చెక్ పాయింట్ ఆగో చేతుల పైసలు కనబడతానయ్యా. మంచిగా సాటుగా తీసి ఆఫీసర్లకు అప్ప చెప్తుర్రు. అయితే చెక్ పాయింట్ కాడకెళ్ళి లారీలు పోతుంటాయి. ఇవి దొంగ లారీలో ఏం పాడో కానీ ఈ డ్రైవర్ల కాడ చెకింగ్ల కోసం ఉన్న ఆర్టీఏ ఆఫీసర్లు వసూలు చేస్తారట. ఇక డైరెక్ట్ తీసుకోకుండా ఇంకో ఏజెంట్కి ఇస్తే ఆ ఏజెంట్ ఆఫీసర్లకు అప్పేపుతాడు. ఈ రివాజు ఈడ ఎన్నడు సందో నడుతుందట. ఇక ఇట్లా కాదని ఏసీ బోర్లు ఈడ తెలియకుండా కావాలి కాసిరు. అంటే లారీల కోసం ఆర్టీఏ ఆఫీసర్లు కావాలి కాస్తే వీళ్ళ శకలు ఎట్లున్నాయో చూసేందుకు ఏసీ బోర్లు వచ్చిరన్నట్టు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిరు. అగో కాదు, పైసలు ఇస్తే ఏ లారీనైనా గానీ చెక్ పోస్ట్ దాటిస్తారా? స్మగ్లింగ్లు వేసుకొని దానికి బ్రేకులు లేకపోని ఏమైనా గానీ పైసలు ఇస్తే కళ్ళు మూసుకుంటారా ఈ ఆర్టీ ఆఫీసర్లు? మరీ గింత అద్మానవా? షీ! ఇంకో దిక్కు మహబాద్ జిల్లా ఏసీబీ ఆఫీసర్లు ఒక మంచి పని చేసిరులా. అడవిలల్లా గురుకులం బలే చెకింగ్లు చేసిరు. అక్కడికి వచ్చే బియ్యం, కూరగాయలు, చక్కెర, ఉప్పు, పప్పులను, సబ్బుల పోటర్లు, కాటకలను చెకింగ్ చేస్తే ఆఫీసర్లకే కళ్ళు తిరిగినట్టయింది. ఘోరం అంటే ఘోరముల్లా. ఈ హాస్టల్లో పిల్లలకు ఆని డూప్లికేట్ అంటగడుతురట. గత కొన్ని రోజులుగా హాస్టల్లో గవర్నమెంట్ నుండి రిలీజ్ అయినటువంటి మెటీరియల్, ఫుడ్ సరిగా అందించట్లేదన్న కొన్ని ఆరోపణలు రావడంతో ఈరోజు ఆకస్మిక తనిఖీ చేసినాము. ఈ తనిఖీల్లో ప్రస్తుతానికి జీసీసీ నుండి తీసుకొచ్చినటువంటి సరుకులు స్టాక్ మెయింటైన్ చేయట్లేదు. అలాగే పిల్లలకి ఇవ్వాల్సినటువంటి కాస్మోటిక్స్ కూడా వారికి ఇవ్వట్లేదు. తర్వాత ఈ హాస్టల్ మరియు స్కూల్లో అన్హైజీనిక్ కండిషన్లో ఉన్నాయి. బాత్రూమ్స్ డోర్స్ లేవు, క్లీనింగ్ కూడా సరిగా లేదు, డ్రైనేజీ పైప్స్ లీక్ అవుతూ ఉన్నాయి. మెనూ ప్రకారం కూడా వాళ్ళకు పిల్లలకు భోజనం పెట్టట్లేదు అన్నట్టు తెలుస్తున్నది. చూసినవా పైసల కోసం ఎంత అద్మానాన్ని దిగబడుతురో? ఇదే హాస్టల్లా ఇలా బిడ్డలుంటే గిట్లనే ఎత్తురా. అసలు గురుకులంలా చదివేటోళ్ళు కూడా మనుషులే, వాళ్లకు కడుపుంటది, నోరుంటది, కానీ నోటుకాడు కూడును గుంజుకునుడు, నకిలీ సామానిచ్చి లేని పొర్రోగాలు అంటగట్టుడు గీదెంతారికి. అసలు ఈ సొంటోళ్లను ఏం చేయాలా కావచ్చు? ఆ గుర్రోలా మన హైదరాబాద్ లా ఎర్రమన్ జిల్లా పంచాయతీరాజ్ ఆఫీస్ లా పెద్ద ఇంజనీర్ సార్ ఉన్నాడు, కనకరత్నం సారు కొన్నొద్దుల కిందటిని రిటైర్ అయిపోయిండు గాని పనిమంతులు లేరని సర్కారు ఈయన పోస్టింగ్ ను పొడిగించింది. మరి నియతగా చేయాలనా? లంచాలు తినుడు పెట్టిండు. 50,000 లంచాలు తీసుకుంటుంటే దొరికిపోయిండు ఏసీ బోళ్లకు. ఆగో మోకం చూడు ఎట్లా పెట్టుకున్నాడు. ఇప్పుడు రిటైర్ అయిపోయినాక దొరికిండంటే రిటైర్ కాకముందు సార్ వారు లంచం లీలలు ఇంకెన్నున్నాయో ఎన్నాళ్ళ పడి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు దొరికిపోయిండు. ఈ లంచాలు పాడుగాను, లంచాలు తిని మందిని ముంచుడేంది వీళ్ళు. సారేదో నియతగాల్లోడని పోస్టింగ్ ను ఒడిగిస్తే శేషే కథనేమో గీది.